హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటి సంగతి ఇలాగా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? బయటంతా విపరీతమైన ఇదండి, అరుచుకుని తిరుగుతున్నారన్నమాట అమ్ముకునే వాళ్ళు. నెక్స్ట్ నన్ను పిలిచేవాళ్ళు, వీళ్ళు వాళ్ళతోని హడావిడిగా ఉంది. అందుకని ఇంకా అవ్వక ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నానన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి స్ట్రెస్ బస్టర్స్ కింద కొన్ని కొన్ని చాలా ఉపయోగపడతాయండి. మన గృహిణులందరికీ కూడా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటాము ఎవ్రీడే వర్క్‌లో, అది కూడాను. అంతేకాకుండా మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి అంటూ ఉంటారు, అరుపులు, కేకలు అనుకుంటూ అంటారు కానీ ఇదేనండి. సో ఫస్ట్ స్ట్రెస్ బస్టర్ ఏంటనంటేనండి గుడండి. గుడి అనేది ఒక అద్భుతమైన ప్లేస్ అండి. పాజిటివ్ వైబ్స్ అంతటా ఉంటదనమాట. అక్కడికెళ్తే చాలు మాకు ఎటువంటి ఏ మనసుకి చికాకున్నా కూడా వెంటనే పోతుందండి. చాలా చాలా అద్భుతమైన ప్లేస్ అనమాట. సో ఈ మధ్య మాకు ఈ మధ్య పండగలొచ్చాయి కదండీ! పండగలొస్తే మా పాప ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి అడిగిందనమాట. "ఏంటి డాడీ అందరికీ విషెస్ చెప్పేసినాక" అడిగిందనమాట. "ఏంటి డాడీ ఈరోజు స్పెషల్స్" అంటే, "ఏముంటాయమ్మా అరుపులు, కేకలు" అని చెప్పారంట. అసలు ఏంటైనా ఇదుందండి, మనం ఎంత స్ట్రెయిన్ అవుతూ ఉంటామండి. సో ఆ స్ట్రెయిన్‌కి ఇంకొక స్ట్రెస్ బస్టర్ ఏంటంటే షాపింగ్ అండి. ఇంకా మరి లేడీస్‌కి షాపింగ్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనమాట. సో మనకి ఆన్‌లైన్ పుణ్యమా అని మనకి నచ్చినవన్నీ కూడా మన ఇంట్లోకి వచ్చేస్తున్నాయండి. మనం వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆన్‌లైన్ షాపింగ్‌ని నేను ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి, రీజనబుల్ ప్రైసెస్ అండి. ఇంత షాపింగ్ చేద్దామని వెళ్తాం. వెళ్తే అక్కడ ఫ్యాబ్రిక్ బాగుండదు, సమంగా ఉండదు. అయినా సరే వాళ్ళు ప్రైస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తాలూకా షాప్స్ తాలూకా రెంట్స్ ప్లస్ సేల్స్‌మెన్స్ తాలూకా శాలరీస్ ఇవన్నీ వాడి ప్రాఫిట్ అన్నీ వేసుకుంటారండి. ఇదంటే మనకి డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ నుంచి అవుతదనమాట. ఫ్యాక్టరీ నుంచే వస్తాయి కాబట్టి ఇది నాకు ఎంతకు పడిందండి, 420 రూపీస్‌కి వచ్చిందండి. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు. వెనకంతా కూడా మొత్తం స్టోన్ వర్క్ అనమాట. చాలా చాలా బాగుందండి. వర్తే అనిపించేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటేనండి, ఒకవేళ బాలేదనుకోండి ప్రోడక్ట్, మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. వెనక్కి మనం రిటర్న్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనమాట. రిటర్న్ కూడా పెట్టేయొచ్చనమాట. సో ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. దీన్ని బాగా జాగ్రత్తగా కుట్టుకుంటే చాలా అద్భుతంగా వచ్చిందనమాట. మీరు కూడా మీకు ఇలాంటి శారీస్ అనేవి తీసుకునేటప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ పిక్ కూడా పెడతాను, చూడండి. నెక్స్ట్ మనం ఎంత స్ట్రెయిన్ అవుతూ ఉంటామని చెప్పేసిన ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉంటారండి. ఏంటి పని, పెద్దగా పని ఏముంటుంది అని అంటారు. కానీ మనం చేయకపోతే ఆ పనులన్నీ ఎక్కడక్కడ ఆగిపోతే ఇల్లంతా కంపు కొట్టిపోతుందనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకో స్ట్రెస్ బస్టర్ ఏంటో చూస్తారా? ఏంటంటే దీపం పెట్టుకోండి రోజు. అదే చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుందనమాట. నెక్స్ట్ కంటి నిండా నిద్రపోండి, కడుపు నిండా భోంచేయండి. అలా అని చెప్పని జంక్ ఫుడ్ అలాంటివి ఏం తినకూడదండి. నాకైతే థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ వల్ల ఏంటంటే నాకు పడని వస్తువులు తిన్నాననుకోండి వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతాననమాట. సో అందుకని చెప్పేసి చాలా వరకు నేను ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుందన్నమాట. బాడీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అవి కూడా మనం డైట్ అనేది చక్కగా తీసుకుంటే మన మొహం అది హెల్తీగా ఉంటుందన్నమాట. నాకైతే మేకప్లు అలాంటివన్నీ కూడా ఆమడ దూరం ఉంటానండి. ఎందుకంటే ఎప్పటికీ నా ఫేస్ అనేది మేకప్తో మీరు ఎప్పటికీ చూడలేరేమో. ఎందుకంటే నాకైతే ఇష్టం ఉండదు. మెయిన్ ఏంటంటే నాకు ఇష్టం ఉండదు అంతే. ఇంకా దానికి ఇంకేం కారణం అయితే లేదు. న్యాచురల్గా ఉందాం అంతే. నెక్స్ట్ ఏంటంటే ఇంకో స్ట్రెస్ బస్టర్ ఏంటోనండి, ప్లాంట్స్ అండి. అవి ఎన్నేసామని కాదండి, అవి ఎంత హ్యాపీనెస్గా మన ఇంట్లో పెరుగుతున్నాయి అనేది ముఖ్యం అనమాట. నేనైతే ఇదివరకు అయితే పాత ఇంట్లో ఉండేటప్పుడు చాలా ఎక్కువ మొక్కలు మేడంతా నింపేసి పూల మొక్కలు అన్నీ చాలా ఎక్కువ. దానివల్ల ఏంటంటే స్లాబ్ అనేది శుభ్రంగా పాడైందండి. పాడై లీక్లు అవి వచ్చేసి అవన్నీ అవుతాయన్నమాట. అందువల్ల మనం ఎక్కువ మొక్కలు అనేవి స్లాబ్స్లో పెంచకూడదనమాట. నెక్స్ట్ ఇల్లు అనేది మనకి నీట్గా చేయడానికి చాలా టైం పడుతుందండి. అక్కడ చిందరవందరగా ఉండే వస్తువులన్నిటినీ అందరూ సర్దరండి, మనమే కదా సర్దుతాం.
అంతే కదా, పిల్లలు ఉంటారు, ఒక చెయ్యి వేస్తామంటారు కానీ ఆ చెయ్యికి అవ్వదనమాట చేయడానికి మనకి హెల్ప్. వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయన్నమాట. ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ 11:30 అయ్యేటప్పటికల్లా పనులన్నీ ఇలా ముగించుకుంటే ఇంకా సాయంత్రం వరకు ట్యూషన్స్ టైం వరకు ఖాళీయేనండి. ఆ టైంలో మిషన్ అది కుట్టడం అదంతా ఉంటుంది. సో పని అనేది లేకుండా అయితే ఎవరింట్లో కూడా ఉండదండి. దానికి తోడు వీడియో ఎడిటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ట్యూషన్స్ అయిపోయినాక పాపది వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ 7:30 ఆ టైం కల్లా భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మరుసటి రోజు రొటీన్ అండి. ఇవన్నీ కూడా సర్దాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. చిందరవందరగా అయిపోయాయి బుక్స్ అన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ప్రతి దానిలో కూడా మనకి స్ట్రెస్ అనేది ఉండేటప్పుడు దాన్ని మనం చక్కగా రిమూవ్ చేసుకోవాలనేసి అంటే మనకు నచ్చిన పని మనం చేయాలన్నమాట. నేను ఇప్పుడు ఇంకొక పని కూడా చెప్తున్నాను అనమాట. ఎప్పుడో ఒక చాలా సంవత్సరాల క్రితం నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు బైపీసీలో రాసిన రికార్డ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు రాయాల్సిన టైం అయితే ఏర్పడిందండి. చూసారా, కిచెన్ అంతా కూడా గట్టి ఎప్పుడు ఖాళీగా ఎందుకు ఉంటుంది చెప్పండి. ఖాళీగా ఉంచుకోవాలండి, లేకపోతే మనకి చిందరవందరగా ఉన్నాయనుకోండి మనసుకి చాలా చికాకుగా ఉంటుంది. ఇగో ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమాల్సిన సమయం అయితే ఉన్నదనమాట. చెయ్యాలి ఇంకాను. కాకపోతే కాస్త రిలీఫ్ కోసమని వీడియో చేసేస్తున్నాను అనమాట. సో అవి ఎప్పటికీ తరగని సంపద అనమాట గిన్నెలు తోమడం అనేది. సో ఇవేంటంటే ఒకటి 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 అని చెప్పేసి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో పాప చదువుతుందనమాట. సో కెమిస్ట్రీ రికార్డ్ పెండింగ్లో ఉందన్నమాట. అది అది ఫుల్గా నేనే స్టార్ట్ చేశాను, ఎందుకంటే మిగతావన్నీ సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయాయి తనవి. ఇది ఒక్కటి మాత్రం నేను చేయాల్సిన పని అయితే ఏర్పడింది. ఎందుకంటే అస్సలు టైం కుదరట్లేదు తనకి రాయడానికి. మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఒక 5 డేస్ నుంచి రాస్తున్నాను. ఇంకా ఇన్ని పేజీలు మొత్తం అవన్నీ కూడా కంప్లీట్ చేయాలండి. సో ఇంత చేస్తున్నాం కదా, మనం రెస్ట్ అంటూ శుభ్రంగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో కూడా ఇలాగ రికార్డులు ఎవరైనా రాస్తూ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా అని చెప్పండి. ఎందుకంటే ప్రతి మదర్ కూడా వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేయడంలో చాలా హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. అది కష్టం అని తనకి ఎంత మాత్రం అనిపించదు. ఒక వర్కింగ్ ఉమెన్ అయినా అవ్వచ్చు, ఒక హౌస్ వైఫ్ అయినా అవ్వచ్చు, ఎవరైనా ఇంటికి వెలుగు ఇల్లాలి చదువు అంటారు కదా, ఈ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. కెమిస్ట్రీ రికార్డ్స్ నేను రాసినప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్నాయండి, ఏమీ మారలేదు. కాకపోతే అప్పుడు మా అమ్మ రాయలేదు, ఇప్పుడు నేను రాస్తున్నాను మా పిల్లలకి. అదే తేడా అనమాట. ఇదండి ఒక క్రియేటివిటీ ఐటెం అండి. బుక్ హోల్డర్ అనమాట, తయారు చేసిన కార్డ్బోర్డ్ తోటి. ఇలాంటి ఐటమ్స్ మా చిన్న పాప చాలా ఎక్కువగా చేస్తుంది అనమాట. చేసేది, ఇప్పుడైతే అసలు టైం లేదు. అవన్నీ కూడా ఎప్పుడో మీకు ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే వీడియోస్ అవి తీసేసి జాగ్రత్తగా దాచాను అనమాట. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.